అంటే చెడిపోయింది చెడిపోయింది అనుకుంటే A few minutes later. Hey, Siva! Hey, Siva! Hey, Siva! చూడు ఉండొస్తాను Siva! వస్తానుండప్పా Siva లేడు నువ్వేరే వాయిస్ వస్తున్నావు శివ లేడంటావు బయటికి రా వస్తావా లేకపోతే ఇంకా ఏమన్నా ఆ చెడ్డీ చినిగిపోయింది వేరేది మార్చుకుంటాను ఏం సీరియస్ నా పిల్లంని కొట్టింటే కనబడుకోని పోయింది ఎవరు కొట్టింటే రే నా పిల్లం రా ఎవరు కొట్టింటే వాడు కొట్టాడా నేను నా పిల్లం కొట్టింటే కనబడుకోని పోయింది నాకే ఇష్టమా అది అని చెప్పి వెళ్ళిపోయింది ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది మాట్లాడమన్నా అన్ని చోట్ల ఎతికినా అన్ని చోట్ల ఎతికే ఇటుకు వచ్చిండే లేకపోతే ఇంటికి వస్తాను నువ్వు ఎతికిన ప్లేస్ వేరు నువ్వు చెప్పు పార్క్ కాడ నువ్వే పార్క్ మామూలుగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడేది ఏంటికి పోతావు నేను పార్క్ కాడికే సరే ఆ చెట్టు కింద ట్యాంక్ కిందకి ఏం తమాషలా అడుగుతున్నాడు చెప్పు నువ్వు తిరిగే ప్లేసులు చెప్తాను పార్క్ కాడ చెట్టు కింద మనసం చెప్తాడు ఇప్పుడు మాత్రం చూపిపోయినావు అనుకో మాట్లాడతాను ఎప్పుడు పోయింది నైట్ నిన్న నైట్ పోయింది నిన్న నైట్ వాడు నా దగ్గర ఉన్నాడు నిన్న నైట్ నిన్న నైట్ 8:30కు పోయింది వాడు 6 గంటల నుంచి కాదు 5 నుంచి ఉన్నాడు 5 నుంచి ఎంత పోయింది మళ్ళీ 5 నుంచి ఒండు ఎంత పోయింది 8:30కు పోయింది వాడు 5 గంటల నుంచి పండుకొని 8 గంటలకు బయటికి నేనేంటికి 8 గంటలకు కొట్టానంటే చెప్తాడు 4 గంటల నుంచి బయటికి పోయి 7 గంటలకు వచ్చింది 8 గంటలకు కొట్టా నువ్వు పార్కు గీరుకంటున్నావంటే నీదే భార్య తప్పిపోయింది లేదు మేము సాయం చేస్తాము వాడు 5 గంటల నుంచి 8 గంటల వరకు నా దగ్గర ఉన్నాడు 8 గంటలకు ఏందో ఫోన్ వచ్చిందని నేను ఎరగ పోవాలి అర్జెంట్ అని చెప్పకుండా వెళ్ళిపోయినాడు వీడు వేయింది 8కి నా వారే వేయండి 8 గంటలకి 8:30 కన్నావు 8:30కి అంటే అర్ధ గంట టైం పట్టి ఉంటుంది ఎవరు ఇరికిస్తున్నారు అవురా నువ్వు ఈడ ఇంటికాడ ఉన్నావు అని చెప్పి నీకు సపోర్టింగ్ అని మాట్లాడుతున్నా 8:30కు పోయిందంట నువ్వు 8 గంటలకు బయటికి పోయినాడు మళ్ళా అర్ధ గంటకి 7 గంటలు పోయి పిలుచుకొని బయటొచ్చు కదా నా ఇంట్లో నుంచి 8:30కి ఇంట్లో నుంచి 8 గంటలకి నీ ఇంట్లో నుంచి 8 గంటలకు పోయినాడు నా ఇంట్లో నుంచి 8:30కు పోయింది ఏ కలర్ డ్రెస్ వేసుకుని పోయినారు ఏ కలర్ అదే కొత్త చీర వీడియో ఏదో కొని చిన్న పట్టు మళ్ళా ఇడుస్తా మళ్ళా నా కొడుకు నీకు అదే చీర కట్టుకొని ఇంటికి పోతుంది వేరే చీరలు నా చీరలు కొనుక్కోండి చీర మళ్ళా వేరే చీర పట్టు చీర ముక్క పెట్టుకొని వచ్చింది ఏంది ఏం పెట్టుకుంటా నేను ఏంటి పెట్టుకుంటా నేను పెట్టుకోలేదా అదేదో ఖర్చు టైప్ ఉండే పట్టు చీర మొక్క చూస్తే అదేందో పాల్స్ ఏందో కుట్టిల్లా అది ఇది అని సన్నంగా తీసినట్లుంది అట్లే అన్ని చోట్ల ఎదిగినా పక్కన వాళ్ళకి అడిగినా మళ్ళా పక్కనే మార్చినా కానీ సెల్లు కూడా వాడుకోండి ఎవరైనా పలానా వ్యక్తితో పోయి చూసినాను అని చెప్పి చెప్పినారా ఎవరైనా కానీ చెప్పినారా నాతో పోయి కూరగాయలు పోతా అని చెప్పి పోయినా మళ్ళీ పోయిட்டு వెళ్తా ఏంటది బా కూరగాయలతో పోయింటదండి ఏంది నువ్వు మాట్లాడేది కూరగాయలతో పోయింటదండి ఏంది నువ్వు మాట్లాడేది మాట్లాడదా నా కొడక నువ్వుడే నీకుందిరా ఇప్పుడు నీకు చూపిపోతే ఈ రోజు నీకు ఈడే నాకప్ప భూమిలో పాదేస్తా ప్రూఫ్ నువ్వేరా ప్రూఫ్ మళ్ళా ఆ చీర గీర ప్రూఫ్ మళ్ళా ఏంది ప్రూఫ్ చూపి అనుకుంటా ప్రూఫ్ నీకుందిరా ఇప్పుడు నా కొడుకుంటే చెప్తా ఒక నిమిషము ఆ డబాబు ఎవరితో మాట్లాడిండేది పొగేల డైరెక్ట్ చెప్పింది నాకు వాడే ఓపెన్ గా చెప్పేసింది వాడే ఇంకా శివ వాడే నాకు కావాలా అని చెప్పేసింది
ఏం జాప ఏమని తిడుతున్నావు? మళ్ళీ నా పేరు ఏంటి చెప్తుంది మళ్ళా? నీ పేరేంటి చెప్పిందంటే మళ్ళీ నువ్వే కావాలంట, నేను కాదంట. నువ్వేం నచ్చినావో ఏమో నీ మగంలో నా కొడుక. చీరలు కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొనిలేదు, నా ఐస్ క్రీమ్ లేని అని పెట్టి పెట్టి మనం ఉసురు కలిపోతున్నా. ఇప్పటికే ఒక్క నిమిషం, మొన్న 3 రోజుల క్రితమా నువ్వు వచ్చింది? 3 రోజులకి ఇస్తాడే కదా. ఆ రోజు ఏమన్నా నువ్వు మరసంగా ఇష్టమైన చీరలు కొనిస్తే, మరసంగా నువ్వు ఇష్టమైన చీరలు కొనిస్తే నచ్చదు. నేను ఇష్టమైన చీరలు అయితే నా కలర్లు తెలుసు అని చెప్పి కొనిచ్చినాడు. అదే పెట్టుకోండి, అదే కట్టుకొని ఇంటికి పోతుంది మళ్ళా నైట్. నేను చెప్తుంది నాకు శివగాడే కావాలా, శివగాడే కావాలని చెప్పి, శివగాడే కావాలని చెప్పి సరే సర్లే అదే చీర కట్టుకొని పోయింది. అంటే శివ అంటే నేను అంటే పోయింది. వాడేంటికి మొన్న ఫోన్ చేసినావే వాడే అని చెప్పి పోయింది డైరెక్ట్. ఇప్పుడు అంతా కాదు పాపం తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి తిప్పుతానవా? నిన్న రాత్రి నుంచి 1 గంట వరకు ఎతికి లాస్ట్ మళ్ళీ మా వాళ్ళు పట్టుకొని పోయి వద్దురారా నైట్ పూట్లు ఎత్తకొద్దు, వాళ్ళు మళ్ళీ పోలీసులు గిలీసులు వద్దు కేసులు గీసి పెట్టుకుంటారు అంటే నేను మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఇప్పుడు ఇట్లా కాదు వీనికి మన గోడ దుంకిపోయాయి కదా, ఆడే ఉంటాడా ఆడే ఉంటాడు, అందుకనే ఇంటికి వచ్చినా. వీడ నాకైతే ఇంత ముందు కూడా నేను పని ఉంది నేను రానన్నాడు. నువ్వు అన్ని ఇరికిద్దు నీకు దయచేసి చెప్తానా అతను, నువ్వు అన్ని ఇరికిద్దు నీకు దయచేసి చెప్తానా అతను మెంటలు ఉన్నట్టున్నాడు కోపంగా చూసుడు. నువ్వు నాకు తెలిసి రాత్రి ఎతికే క్రమంలో ఎవరెవరు కొట్టింటావే? ఏంది అసలు ఎవరు కనపస్తావని వీడు ఆయనలో పోయినాడు. ఆయన నిన్నే వాళ్ళ బాబు దొరికేంత ఫ్రెండ్స్ ఇంట్లోకంతా పోయినా. ఏడు పోయినా వాళ్ళు మంచోళ్ళు, మంచోళ్ళు. నేను ఇంకా నా కొడుకు అంత గొప్ప గొప్ప ఏంటికి పోయినా అంటే నువ్వే నీ పేరే చెప్పి నీ చీరే కట్టుకోవాలి. నా దగ్గర రావాలి కానీ నా ఫ్రెండ్స్ ఏంటి పోయినావా? తెల్లా నైట్ అంతా నువ్వు ఏడన్నా చూసుకుంటూ వచ్చినా. సరే ఒక నిమిషము, ఇప్పుడు చూపిపోయినావు అనుకో నీకు ఉందా పసం. నాకు తెలుసు ఆ రోజు పారిపోయినావు ఈ రోజు. ఇప్పుడు నువ్వు వాడు చూపించిందా చంపకూడదనే కదా ఊరికే ఉన్నావు. అందుకే నేను చూపిని ఇప్పుడు ఏమను చంపని అంటున్నాడు కదా, చూపిస్తే చంపుదా, చూపినాడు చంపని అంటున్నాడు. నేను చూపిన ఇప్పుడు ఏమను తిరుక్కో, చంపని అంటున్నాడు కదా, చూపిస్తే చంపుదా, చూపినాడు చంపని అంటున్నాడు. నేను చూపిన ఇప్పుడు ఏమను తిరుక్కో. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఇప్పుడు చెప్పి ఏదైనా ఉంటే మనసులో చెప్పి నేను చూపిన ఇప్పుడు ఏమైతుంది మళ్ళీ నువ్వు వాళ్ళ ముగ్గురికే అంటే ఒప్పేసుకుంటున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు చెప్తాను నేను ఇంకా తప్పిద్దామని చూస్తాను డైరెక్ట్ చూపిపోతే ఇప్పుడు ఏమంటే ఏమి అంటే నువ్వు అంటే నువ్వు యారు దాబెట్టినట్లే కదా. చూపిపోతే ఏమి ఏమని చూపిస్తారా? నేను రూమ్ లోనే పెట్టుకుంటా, చూపించాను. ఏం చెప్పి నువ్వు ఏం చెప్తావు? ఎట్టి పరిస్థితుల్లో నాకు సంబంధం లేదని ఒప్పుకోరా అంటే ఈ పక్క తిరిగి నువ్వేమంటావు? చూపిపోతే ఏం పీక్కుంటావు, ఏం పీక్కుంటావు? ఊరికి నువ్వు టెన్షన్ పడి ఏమైనా హార్ట్ కి ఏమైనా అయిందనుకో, అతనికి ఏం రాలా నువ్వు అన్ని లేని ఊహించి చెప్పిన మళ్ళీ అతను మీరు తెప్పిస్తారు. హార్ట్కి ఏమైనా అయితే మీ ఇద్దరం కలిసిపోదాం ఉన్నారా? ఇప్పుడు టెన్షన్ తెప్పించి ఒక్క నిమిషం కూర్చో చెప్తాను, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏం జరుగుతాను ఇంట్లో? ఇంటికాడ ఆడోళ్ళు ఉండే పని, సంసారాలు ఉండే పని. అవును, చంపుతాడు ఇటు చేస్తా అంటే ఇంటి పక్కన నీకు బీపీ రావాలి కదా, నువ్వు ఎందుకు హ్యాపీ సల్లా కూర్చున్నావు? సల్లా కాదన్నా కూల్గా ఉంటేరుంతా ఏదైనా వాడు చెప్తాడేమో, కొడితే మళ్ళీ వాడు ఏందేందో మళ్ళీ చెప్పుకోండి పారిపోవడం ప్లాన్ వేస్తాడా అని చెప్తా. కూల్గా అడుగుతాడు ఒకసారి, అడిగేది అడగని రా. ఒకటి నీకు విషయం చెప్తాడు, ఇదే మ్యాటరే కాదు. ఇంతకుముందు సౌమ్య రమ్య అని వాళ్ళు వచ్చి కొట్లాటాలు ఏమి పిసుక్కో చెప్పని నీకు తెలియలే కదా. నువ్వు ఎంత మంచోడు తెలిస్తేనే కదా అతను కూడా నీ మీద డౌట్ రాకుండా ఉంటుంది. సౌమ్య రమ్య అని చెప్పి వాళ్ళ బావరావు అది కూడా ఏం చాలా జరిగినాయిలే, అన్ని నేనుగా చేసిండేదే. చెప్పురా ఎవరు చేస్తావా? నాకు పద్ధతే కాదా ఇంటికాడ చింపుతావంటే
చింపుతావంటే ఎవరో పిల్లం కోసం నీ సంఖ కింద పిల్లం కోసం ఇచ్చేది కాదు. కళ్ళు చూడు వాసిన ఇద్దరు లేదు. ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికాడ ఎంత తిరిగినా వీడి పేరు చెప్పిపోయింది. నువ్వు ఇంటికి పోయి కడుపు నుండి ఏమన్నా తిను. నీకన్నా చెప్పే కన్నా ఉండాలన్నా. ఎట్లా తింటారన్నా? సొంత పెళ్ళాం పోయిండేది, ఏం చుట్టం రాలు కాదన్నా పోయిండేది. సొంతం పెళ్ళాం పోయిండేది. ఇంట్లో పెళ్ళాం, ఇంటికాడ మర్యాద ఏం కావాలా? ఏం కావాలన్నా? ఏదో ఒకసారి ఎవరు వాళ్ళ ఇంటికాడ ఎంత పోతాడు మర్యాద? ఇంటికి పోతుంది మర్యాద. వేరే వాళ్ళు పెళ్ళాం కదా, వీనికి అందుకే పోదు. ఏం మర్యాద పోదు. ఇప్పుడు ఇంటికాడ పట్టకపోతే నా కొడుకు మాట్లాడుతున్నా కదా, మాట్లాడుతున్నాం కదా. ఇంటికాడ మాట్లాడతాడు కొట్టకూడదు. మేము అట్లే మనం మాట్లాడేటప్పుడు చేసుకోంటామా? చేసుకోరు. ఏ మీరు చేసుకునే కదా ఇటు పోయిన బాధ తెలుస్తుంది. బాధ తెలుస్తుంది. మీకేం వీకేం బాగా ఎన్నైనా మాట్లాడతాడు. వీడు ఏడ దాబెట్టినాడు నా కొడుకు అన్ని ఆటలాడుతాడు. దాబెట్టినాడు నా కొడుకు అన్ని ఆటలాడుతాడు. ప్రేమ కనిపిస్తాను. నీకు ఆగిలి ఉంది. నీ మందాల వాటి ఏమైనా ఉందా? వాటికి ఏదన్నా నాకు ఎప్పుడో ఫ్రెండ్స్ కలిపి ఎవరు రావాలి చెప్పినా నీకు మందాల వాటి లేదు. తెలుస్తుంది. ఇది రాత్రంతా నిద్ర మేలుకోనరా నీకు నా కొడుక. నీకు చెప్తాను నీకు మెంటల్ నా కొడుకు. నేను నీకు చెప్తాను నీకు మెంటల్ నా కొడుకు. నేను నువ్వు చెప్పురా చెప్పురా కాలు ముక్కు ఇట్లా చెప్పు ప్లీజ్ అని. ఇప్పుడు వచ్చేవరకు ఏందన్నా వచ్చేవరకు అంటే వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఎవరు మళ్ళీ నాకే బాధ వేస్తుంది. కళ్ళు వాసిపోయినా కడుపుంత లోపల వెళ్ళి తిండిలే స్నానంలే కంపు జ్యూస్ కదా. కంపు జ్యూస్ కదా. గుట్టకాయలు తింటా కట్టి నేను కంపు వస్తుందా పుచ్చక? నేను కంపు వస్తుందా పుచ్చక? నువ్వు ఇంటికి పోయి ఏదైనా తినేన్న పాటల కళ్ళు గంటన పండుకో. కళ్ళు బయటపడి అసలు ఇంటికాడ పోతా అంటే మర్యాద పోతుందన్నా. ఇంటికాడ పోలన్నా కానీ పోబుద్ది కాలేదు. వీడు చేసిన పనికి రాత్రి అంతా ఎక్కడ రాత్రి నుంచి తిరిగి చాలా వీళ్ళు ఫ్రెండ్స్ ఇంటికి ఆటికి తిరిగి నేనేం చేసేదనా? ఎట్లా వస్తుంది ఎట్లా పోతావు? అసలు ముఖం చూపిల్లంటే ఏరియాలో పోయేవాడు లేదు. ఏమంటా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసింటే అటు ఉండేవాడు మా వాళ్ళకి. ఏవో వన్ పిల్లం లేచిపోయిందిరా, వన్ పిల్లం అని ఏం చేసేది? కొడకలేదు నువ్వు చూపురానైనా లే. నీకు చెప్తాడు నీకే బీగి వస్తుంది. తలకాయ తలకున్నా కొడుక చూపిస్తే బాగా చెప్తాను. నీకంటే చెప్తాను. వద్దు చెప్తాను. వద్దు నువ్వు బీబీలో నిద్ర లేదా మృగమైనట్లయినాడు. నువ్వు చూసి ఏంది లే నువ్వు చూపిపోయినావు అనుకో. నీకు బాగుంటే చెప్తానా? డైరెక్ట్ ఇంటికాడ పోల్ కాడే కట్టేసి ఇంత వీడియో ఎత్తపోయినా అని చెప్పి అందరు ఏరే వాళ్ళకంతా చెప్పినా అనుకో. వాంచి పారేస్తాను నీకు. నువ్వు వాంచలేవా? నేను వాంచి కాదు. నువ్వు వాంచలేవా? నేను వాంచి కాదు. కట్టేసి నీకు చెప్తాడు భారీ వాంచి పారేస్తా. నా మర్యాద కాపాడాలి కాబట్టి నా మర్యాద కాపాడాలంటే నిజము. వాడు కానీ చెప్పబోతే నీ పరిస్థితి ఏమి? చెప్పబోతే ఏం లేదు పరిష్కారమా. వీడిని ఇప్పుడు పంపేస్తా. ఆ బాబు ఏడని ఎప్పుడైనా కనిపించింది ఆ బాబు చంపేస్తా. అంతే అంతే. ఇంకా ఒకటే పాయింట్. ఇంకా నా మర్యాద కాపాడుకోవాలంటే కొద్దిసేపు టైం ఇస్తావా? నువ్వు ఇంటికి పో. నేను ఏదో మాట్లాడి ఇంటికి పోతే ఇప్పుడు ఇంకా వీడిని ఊరికి పంపిస్తే నువ్వు ఏం చెప్పలేమో. నిన్న రాత్రి ఉన్నాడు అంటే ఇప్పుడు దాకా వీడిని ఇంట్లోనే దాబెట్టుకున్నాడు. ఏడాపాను పెట్టి ఇప్పుడు వాడు ఏంటుకున్నాడు తెలిసిన? నువ్వు కాదు ఇప్పుడు ఉంటావా పోతావా? నేను ఈడే ఉంటా. ఈడే కూర్చుంటా. వాడు ఆడుంటే ఆడుంటాను. బాత్రూమ్ లేకపోతే ఏడాది పెట్టినా కానీ ఆ పుట్టి తెచ్చి కన్నా పోతాడు కదా. అట్లా వాని వెనక లేకపోతే తెచ్చుకుంటాం. వాడిని పక్కకు అడుగు కూడా వాడు ఏంటంటే బాగా మంచి విన్నే కోరుకొని పోయింది కదా బాబా. ఏడని రూమ్ లో పెట్టింటాడు. ఆ బాబా పుట్టు కోసమైనా ప్రేమతో వీడు పోతాడు కదా పుట్టు కట్టించుకొని. అప్పుడైనా పోయినా కనుక్కోగలనని ఆడంటే ఆడే. వీడు ఆడంటే ఆడే. వీడు ఆడంటే ఆడే. ఏందనంటే నేను ఏం చేస్తా? ఎవడు గెలుపుకోమంటారు నీకు వాట్సాప్ లో పెట్టి? అదంతా కారణం. నేను కారణమా? నేను చెప్పినా నీకు మెసేజ్ ఇది పెట్టి వాయిస్ మెసేజ్ లెట్స్ డు కుమ్ముడా. కుమ్ముడు
కుమ్ముతాడులే నీకు. చీర కట్టుకోండి రా డాన్స్ ఆడదాము, లెస్కో కుమ్ముడు ఆడదాం రా డాన్స్. ఓయమ్మ నేను ఇంకా ఏడ పదాలు కూడా దొరికిందే. నేను ఇచ్చిపించిందా చీర, నేను చీర ఇప్పించిందా, చీర కట్టుకోండి రా డాన్స్ ఆడదాం అన్నాడుగా. నువ్వు చీరలు కొని కదా? చీర లేదు కదా, బీరువాన్ని ఉన్నాయి చీరలు అన్ని కొనిస్తేమే. గ్రీన్ కలరే బాగా నచ్చిందంట చీర, కలరే బాగా నచ్చిందంట చీర. మందు పెట్టినారు ఎవరు? పెళ్ళామే తెలిసి మందు. నీ మనసు మార్చుకోవడానికి లేదు, నేను అన్నది ఇప్పుడు అదే నువ్వు చెప్పినట్టు కరెక్టే. అదే ఏమో మేమైతే అట్లా వాళ్ళ మందు పెట్టేవాళ్ళం కాదు, కొంతమంది ఉంటారు. చెప్తాను మందు పెట్టరని ఇంతకుముందు చెప్పలేదు, మా ఇద్దరికి అలవాట్లేదని. అది నా పిల్లంకి ఏమన్నా వీడేమన్నా తెలియనివన్నీ ఆ బాబుకి ఏం తెలియదు. పల్లెటూరు బాబా వీడేమన్నా ఏడని జ్యోతిష్కమో అన్ని అవి ఇవి దారాలి అవేమి చెప్పి జుట్టు ఇచ్చారు అని ఏంది అది చేతిలో చేసిన మాది మీకు బాగా తెలుసు అని మీరు చెప్తాను. మందు పెట్టాడు నువ్వు చెప్తావు, అదేంది దారాలు అంటే అని చెప్తాను. జుట్టు 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 ఎంటిగులు అవన్నీ మీ ఎట్లా తెలుసు, నాకు అసలు ఏం తెలుసు. నేనేదో టీవీలో చూస్తాను అంతేగాని ఏం తెలుసు అంటే చీరలు కొనిచ్చేది ఏమే 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 నువ్వు కొనిచ్చినావు కొనిలేదో తెలుసుకోలే, అంతవరకు సపోర్ట్ చేయి. నీ సెల్ కూడా ఆయన చేతికి దానికి ఏమైనా ఫోన్ రాచ్చు. నేను ఫోన్ నా ఫోన్ ఏంటికి నువ్వు మాట్లాడుకోపా, నువ్వు సీరియస్ అయితేనే ఇస్తాను. దెబ్బ ఎందుకు పెట్టుకోలే, నిజంగా చెప్పు యాడని చెప్పు. ఇప్పుడైతే మిమ్మల్ని కూడా చంపేసిట్టున్నావు కదా నా కొడుకు, నువ్వు మిమ్మల్ని కూడా చంపేసిట్టున్నావు కదా మా అమ్మతోడు గిమ్మతోడు అనుకుంటా. భార్య ఉంటేనే కదా నీ భార్య నా దగ్గర ఉంటేనే కదా నేను చెప్పేది. నా భార్య నీ చీరే కట్టుకో నేను ఇంటికి పోయింది చెప్పు, నీ పేరే చెప్పి వాడే కాళ్ళ వాడే. ఇప్పుడు నిజము నువ్వు ఇంటికి పోతావో పోవడు చెప్పి నేను ఇంటికి పోను. వీడి ఆడుంటే ఆడే, ఆడికి పోతే ఆడే, ఆడుంటే ఆడే, ఆడికి పోతే ఆడే. చాతకోణం లెక్క అనుకుంటాను. నువ్వు ఏందో నువ్వు మనసులో పెట్టుకొని ఏదో చేయాలి. గుండె గుండె మనసులో ఏముందో చెప్పు. ఏమి లేదు, లబ్డబ్ అని అవాబు కొట్టుకుంటాను నీకు ఇప్పుడు వరకు. కొట్టుకోలేదు ఏంటి కొట్టుకుంటుంది అందరికి మనోనికి వేరు. అది నువ్వు అన్ని ఊరుతో తగ్గించుకుంటే మంచిది. మర్యాద ముందు ఏం మర్యాద ఎవరు నేను వెళ్ళిపోతున్నా లోపలికి. ఒక్కసారి నీకు నేను లోపలికి పోతే కోపం ఇట్లా పోదునా ఎందుకు అర్థమైంది సమస్య లేదు వాడికి. సరే నువ్వు ఏందో మాట్లాడుకో, నేను పోయేస్తాను. నువ్వు ఎన్ని ఎక్కిచ్చినావు, నేను ఉంటే ఎక్కిచ్చినట్టు కదా, పోతే నీకు సేఫ్ కదా. నేను పోతలే ఉండి చెప్పేదో అది కూడా చెప్పి ఏం చెప్పేదిలే పోడంట. నువ్వు ఇంతకుముందు మాట అంటివి చేతగానవాడు అంటివి, నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు బాగుంటుంది. మీసాలు తీపించుకోండివి, గాడిని ఊరేగంటివి. ఏమోలే కానీ నువ్వు పోనా వద్దునా, నేను నాతోనే ఉంటాడు, వీడియో కూర్చో సెల్ ఇస్తాడు. లోపల నేను వస్తా, మళ్ళీ లోపల నుంచి వెనకాల డోర్ తీసి పంపిస్తే నువ్వు నేను ఇడిసే నా కళ్ళ ముందు కనపడాలా. అతను నిడుస్తాడు, నేను ఇడిసి కూడా చేస్తాను. నీకు ఇంకోటి పండుకునేటప్పుడు మంచానికి వేసి కట్టుకోవడం ఇట్లా ఇద్దరు మంచానికి తాళ్ళు చైన్ వేస్తా, తాడు వేస్తే మళ్ళా కత్తి తీసుకొని కోసుకునేది, బ్లేడ్ తీసుకొని కోసే అవన్నీ అయితే చైన్ వేస్తే వాడు ఇప్పుడు చెప్తినే మంచానికి చైన్ వేసి పెడతానా నువ్వు నాకు ఒక చైన్ ఇస్తా. చూడ మనిషివే ఏమన్నా నువ్వు కాపాడుతాను రా, దేవుడి లెక్క చూడు. పోదురా లోపలికి, ఇప్పుడు చంపేస్తాడు మళ్ళీ తెలుసు కదా. కాపాడే వాళ్ళు ఏమంటారు, దేవుడు అంటారు. దేవుడు లోపలికి బా చెల్లి కూర్చో ఉండు, ఏంటికి నేను పోతాను చెల్లి
అట్లా నువ్వేంటికి పోతావు అట్లా నీతోనే ఉంటాను చెప్తా నువ్వు ఏమో చేసుకుంటావు సినిమా లోపలికే రా నువ్వు రా లోపలికే రా ఏదైనా మంచి టీవీ పెట్టు ఎండి పెట్టాలి టీవీ నా మైండ్ కూల్ అవుతుంది ఏమని తిందు అట్లా తినేది గినేది ఏం నాకు అవసరమే లేదు ఇట్లా ఉంటా నా భార్య కనపచ్చేవాడు ఇట్లా ఉంటా రానా తింటే ఇంకా నాకు అసలు తిండి కన్నా ఫస్ట్ నా భార్య కనపడదు రానా నువ్వు రానా పారా నన్నే నేనే అడిగిపోతున్నాను ఆడ కూర్చో యాడి ఓల్డే చంపేస్తాడు